జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, సిఐ దాసరి ప్రసాద్, స్కూల్ యాజమాన్యం, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కానీ సిఐ గారు చెప్పిన 100% వాస్తవం. చాలా చక్కగా మా పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఫస్ట్ శ్రీనివాసరాజు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం అయినప్పటికి కూడా ఒక 2 years బ్యాక్ వచ్చిన తర్వాత ఎపిక్ స్కూల్ మూసేసిన తర్వాత దగ్గరికి వచ్చారు. అన్న మన ఊర్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెడదామని చెప్పానంటే నేను ఆశ్చర్యపోయా. చేంగుత్తులేంద్ర స్వామి ఇంటర్నేషనల్ స్కూలు ఎంత ఖర్చు అయింది, ఏం మిగిలింది అంటే ₹1 కూడా మిగలకపోయినా పర్లేదు సార్, దానికి వస్తే సరిపోద్దని చెప్పేసి ఆ రోజు చెప్పటం. ఈరోజు నిజంగా ఈ స్కూల్లో సుమారుగా 320 మంది పిల్లలు ఉన్నారంటే ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిన తర్వాత నిజంగా శ్రీనివాసరాజు గారి మీద నమ్మకం, వాళ్ళకి స్కూల్ మీద మంచి నమ్మకంతో ఇక్కడ అడ్మిట్ చేసిన పేరెంట్స్ అందరికీ మరి నమస్కారాలు. ఏ విధంగా పేరెంట్స్ మీ మీద బాధితంగా ఇక్కడ తీసుకొచ్చారో అదేవిధంగా పిల్లలకి మంచి మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వాలి, సిలబస్ ఇస్తున్నారు కాబట్టి మంచి ఎడ్యుకేషన్ కూడా ప్రకటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా స్టేజ్ నాకు డ్యాన్స్లు వేసిన పిల్లలందరూ 3rd క్లాస్ నుంచి 4th నుంచి 5th 6th ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు చాలా చక్కగా వేశారు. ఫస్ట్ వాడు ఏ విధంగా డ్యాన్స్ వేసాడు, లాస్ట్ వరకు అదే డ్యాన్స్ వేసాడు. ముఖ్యంగా దీనికి సహకరించిన ఈ డ్యాన్స్ మాస్టర్ కూడా, కొరియోగ్రాఫర్ కూడా మరీ ధన్యవాదాలు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డే పెట్టడం నిజంగా సంతోషంగా ఉంది. రీసెంట్గా ఒక 5 days 6 days బ్యాక్ మా పాప గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడి నుంచి పరిగెత్తుకుని హైదరాబాద్ పోయా. అందువల్ల ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్, దాని ఫొటోస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లలందరికీ ఫొటోస్ తీసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కగా పిల్లలందరూ డ్యాన్స్లు వేస్తూ మంచి డ్రెస్సులు వేసుకున్నారు. చిన్నప్పుడు కూడా నేను ఇదే విధంగా ప్రోగ్రామ్స్ చేసేప్పుడు, కల్చరల్ యాక్టివిటీ చేసేప్పుడు ఆ ఫొటోస్ ఇంకా జాగ్రత్తగా ఉన్నాయి, మంచి మంచి మెమరీస్ ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ కూడా తీసి జాగ్రత్తగా పెట్టి పేరెంట్స్ అందరూ మంచి నమ్మకంతో ఇక్కడ పెట్టినందుకు ఆ ఉమ్ము చేయకుండా మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రయాన్ యాజమానికి మరి ధన్యవాదాలు చెప్తాను. రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, అదేవిధంగా తోటి ఎమ్మెల్యే మిత్రుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సిఐ గారికి, ఏఎంసీ. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చీమకుర్తిలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి 320 స్టూడెంట్స్ రావటము, బాగా జరగటము చాలా సంతోషకరమైన విషయం. ఇందాక సిఏ గారు చెప్పినట్టు చదువు అనేది ఒక ఆస్తి, అది ఎవరు తీసుకొని లేని ఆస్తి. నువ్వు చదువుకుంటే నీ దగ్గరనే ఉంటుంది. అంటే ల్యాండ్ ఉంటే ఎవడైనా నువ్వు అమ్మొచ్చు, లేకపోతే ఎవడైనా కబ్జా చేయొచ్చు, కానీ నీ తెలివి